దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దైవవాకు అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య ధ్యానం కొరకు నిర్గమకాండం 17వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుందాం. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టెను. ఇక్కడ మనం చూసినట్లయితే మోషే గారు ఒక బలిపీఠాన్ని కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టారు. యెహోవా నిస్సి అంటే అర్థం ఏంటి? యెహోవా నిస్సి అంటే జయమిచ్చే దేవుడు. జయమిచ్చే దేవుడని మోషే గారు మన దేవునికి పేరు పెట్టారు. అయితే మోషే గారు అలా పేరెందుకు పెట్టారనేది మనం చూసినట్లయితే, దేవుడు మోషేను ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి తీసుకురావాలని మోషేకి చెప్పినప్పుడు, మోషే వెళ్లి వారిని ఐగుప్తు నుండి విడిపించి వారిని తీసుకొస్తూ ఉన్నప్పుడు, కానాను దేశానికి వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఎన్నో యుద్ధాలు ఎదురయ్యాయి. అలా ఎదురైన ఒక యుద్ధంలో అమాలేకీయులను ఓడించి విజయం ఇచ్చిన దేవునికి యెహోవా నిస్సి అని మోషే గారు పేరు పెట్టారు. ఇక్కడ మనం మోషే గారి జీవితంలో చూసినట్లయితే కానానుకు వెళ్ళే పయనంలో ఎన్నో యుద్ధాలొచ్చాయి. యుద్ధాలు రాకుండా లేవు. కానీ వచ్చిన ప్రతి యుద్ధంలో దేవుడు వారికి జయమిచ్చాడు. దేవుడు వారిని నిలబెట్టి నడిపించుకున్నారు. తర్వాత మనం దావీదు భక్తుడిని కూడా చూడొచ్చు. దావీదు భక్తుడు రాజవ్వక ముందు ఒక పెద్ద యుద్ధాన్ని చేయవలసి వచ్చింది గొల్యాతుతో. ఎంతో మంది వీరులు శూరులు చేయలేని ఒక యుద్ధాన్ని పొట్టివాడైన దావీదు చేయవలసి వచ్చినప్పుడు దావీదు గారు భయపడలేదు, కృంగిపోలేదు. దేవుని మీద ఆధారపడ్డాడు. యుద్ధం చేసేది నేను కాదు, నా పక్షం నా దేవుడు యుద్ధం చేస్తాడని ఆయన నమ్మారు. యెహోవా నిస్సిగా దేవుడు దావీదు గారికి జయమిచ్చాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా మనం కొంతమంది భక్తులను జ్ఞాపకం చేసుకోవచ్చు. అబ్రహాం గారిని జ్ఞాపకం చేసుకోవచ్చు. అబ్రహాం గారికి దేవుడు జయాన్ని ఇచ్చాడు. మనం యెహోషాపాతుని కూడా చూడొచ్చు. ఆయనకు వచ్చిన యుద్ధాల్లో కూడా దేవుడు జయమిచ్చాడు. దేవుడు బైబిల్‌లో ఉన్న ప్రతి భక్తునికి, ప్రతి వారికి వచ్చే యుద్ధాల్లో జయమిస్తూ వచ్చారు. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళందరికీ జయమిచ్చిన దేవుడు, యెహోవా నిస్సిగా ఉండి వారిని నడిపించిన దేవుడు మనల్ని కూడా నడిపించగలడు. ఇక్కడ దావీదు భక్తుడు ఒక గొప్ప మాట అంటాడు. యుద్ధము యెహోవాదే అని అంటాడు. యుద్ధము యెహోవాదే. మన దేవుడు మన పక్షంగా ఉండి యుద్ధం చేస్తున్నప్పుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని రాశారండి బైబిల్‌లో. సైన్యములకు అధిపతియగు యెహోవా మన పక్షం నుండి యుద్ధం చేస్తున్నప్పుడు మనం ఎవరికి భయపడాలి? ఎన్ని యుద్ధాలొచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా దేవుడు మన పక్షంగా ఉండి, యెహోవా నిస్సి అని మనతో ఉండి, దేవుడు మనకి జయమిస్తాడని మనం నమ్మగలగాలి. మన జీవిత యాత్రలో కూడా ఎన్నో యుద్ధాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. యుద్ధాలు రాకుండా ఉండవు. కానీ యుద్ధాలు వచ్చినా దావీదులాగా, మోషేలాగా, అబ్రహాంలాగా, యెహోషాపాతులాగా మనం దేవుని మీద ఆధారపడగలిగితే, దేవుణ్ణి నమ్మగలిగితే, దేవుని పట్ల మనం విశ్వాసం ఉంచి, మన పూర్తి నిరీక్షణతో యెహోవా నిస్సి, దేవుడు నాకు జయమిచ్చే దేవుడు, నా జీవితంలో ఎన్ని కష్టాలున్నా, శోధనలున్నా దేవుడు నాకు జయమిస్తాడని మీరు నమ్మగలిగితే, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. ఇప్పటి నుండి మనం కూడా మనం ఇప్పటి వరకు చూసిన భక్తుల్లాగా భయపడడం, యుద్ధం రాగానే కంగారు పడడం, ఇవి ఆపేసి దేవుని మీద పూర్తి నిరీక్షణ మనం ఉంచుదాం. దేవుని నమ్ముదాం. దేవుని పట్ల మనం విశ్వాసం ఉంచుదాం. ఇప్పటి నుండి మనం మన జీవితంలో కంగారు పడడం మానేద్దాం. మనకెన్ని యుద్ధాలొచ్చినా ఇప్పటి వరకు మనం చూసిన భక్తుల్లాగా దేవుని మీదే విశ్వాసం ఉంచి, నా దేవుడు యెహోవా నిస్సి మన పట్ల యుద్ధం చేయగలిగిన దేవుడని, యుద్ధం చేసి మనకు విజయం ఇస్తాడని నమ్మి దేవుని యందు నిరీక్షణ ఉంచుదాం. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ధుడు ఘనమైన దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి యేసయ్య. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి యేసయ్య. ఈ ఉదయకాలపు వేళ తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. యెహోవా నిస్సిగా మీరు మా జీవితంలో ఉండి, మాకు ఎన్ని యుద్ధాలు వచ్చినా మీరు గెలిపించగలరని, మీరు మాకు విజయం ఇస్తారని మాటిచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. యేసయ్య ఈ రోజంతా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి తండ్రి, నీ దయలో మమ్మల్ని కాపాడమంచు. యేసు దివ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.